అసలు ముందుగా ఈ డేటా గురించి మనం మాట్లాడుకుంటే కనుక డేటాని తీసుకొని వాళ్ళు చేసి ఏదైతే మనం చూస్తూ వచ్చామో అసలు ఎలా జరుగుతుంటుంది, వాట్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఎంప్లాయ్ చేస్తారు? ఎందుకంటే మీరు సియరా తెలుసు మీకు, మీరు అనలిసిస్ చేస్తున్నారు కాబట్టి అసలు ఎలా ట్రాక్ చేయగలరు డేటా ట్రాక్ చేయడం అనే దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు ఆల్మోస్ట్ మన పొలిటికల్ అభిప్రాయాలతో మన డేటా గురించి చాలా గొప్పగా ఊహించుకొని చెబుతున్నాం. వాస్తవంగా చెప్పాలంటే కనుక రోజువారీ మనం జీమెయిల్ వాడుతున్నా కానీ లేకపోతే రకరకాల ఫేస్బుక్ వాడుతున్నా కానీ మనకు తెలియకుండానే ఆల్మోస్ట్ మన ప్రైవసీ కానీ ఎవ్రీథింగ్ ఆ పర్టికులర్ కంపెనీస్ అప్పగిస్తున్నాం అనే విషయం చాలామందికి తెలియదు. ఆల్మోస్ట్ ఈరోజు డేటా అనేది చాలా కొత్తగా పుట్టుకొచ్చిన పదం. లేకపోతే కనుక ఒక యూజర్ ప్రైవసీ ఆల్మోస్ట్ ఎక్స్ప్లైట్ అవుతుందని చెప్పేసి మనం ఫీల్ అవుతున్నాం. చూసారా, డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే రకమైన అవగాహన మన టెక్నాలజీ, మన మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్ వాడటం మొదలుపెట్టినప్పటి నుంచి ఉంటే కనుక అసలు అద్భుతాలు చేసుకునేవాళ్ళం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాజకీయంగా మనకు ఒక పార్టీ ఇష్టం కాబట్టేసి ప్రతి ఒక్కళ్ళం అలా పార్టీల పరంగా చీలిపోయేసి విడిపోయేసి మనం డేటా గురించి కొద్దిగా ఎక్కువగా ఆలోచిస్తామని అనుకోవచ్చు. పొలిటికల్గా కాకుండా సార్, అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఒక ట్యాక్సీ అగ్రిగేటర్ యాప్ ఉంది. మా ఫ్రెండ్ పెళ్ళి ఎవరికి తెలియదు, వాళ్ళకి ఎట్లా తెలుస్తుందో నాకు తెలియదు, కానీ సడన్గా వెడ్డింగ్ ఆఫర్ అని చెప్పేసి తనకి ఒక కూపన్ కోడ్ రావడం జరిగింది. సో ఎలా తెలుస్తుంది ఈ టాక్సీ అగ్రిగేటర్కి తను వెడ్డింగ్ గురించి ఎక్కడ పెట్టాడు, ఎట్లా తెలుస్తుంది, ఏ రకంగా ట్రాక్ చేస్తారు? అంటే సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో వాటిలో కూడా ట్రాక్ చేసే అవకాశం ఉందా? అంటే ఇక్కడ మీకు బేసికల్గా ఒక అప్లికేషన్ ఏదైనా కానీ టాక్సీ అగ్రిగేటర్ అప్లికేషన్ మీ ఫోన్ ఇన్స్టాల్ అయినప్పుడు అది కొన్ని పర్మిషన్స్ తీసుకుంటుంది. సో ఆల్మోస్ట్ డేటా పర్మిషన్ కానీ, కుకీస్ స్టోర్ చేయడం కానీ ఎవ్రీథింగ్ తీసుకుంటూ ఉంటుంది. సో రిమైనింగ్ అప్లికేషన్స్ ఏదైతే సేవ్ చేసి ఉంటాయో ప్లస్ ఇంకొకటి మీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అది పర్మిషన్ తీసుకుంటుంది, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ స్టోరేజ్. మీరు మీ ఫ్రెండ్స్ వాట్సాప్లో షేర్ చేయడం కోసం ఒక పర్టికులర్ ఇమేజ్ని ఏదైతే కనుక వెడ్డింగ్ కార్డ్ని షేర్ చేస్తూ ఫోన్లో సేవ్ చేసుకొని ఉంటారు, ఆ పర్టికులర్ ఇమేజ్ని కూడా అది యాక్సెస్ చేయగలుగుతుంది. చాలామంది అనుకుంటున్నారు మన డివైస్లో ఉండే ఫైల్స్ జోలికి ఏ అప్లికేషన్ వెళ్ళదని చెప్పేసి. వన్స్ మనం ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దానికి నెట్వర్క్ పర్మిషన్ తగ్గించి కెమెరా, మైక్రోఫోన్ ఇలాంటి అన్ని రకాల పర్మిషన్స్ ఇస్తున్నాం అన్న విషయం ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి, స్టోరేజ్ పర్మిషన్తో సహా. సో వన్స్ మన పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత యాప్ డెవలపరు ఆ డేటా మొత్తాన్ని, మన ఫోన్లో ఉండే డేటా మొత్తాన్ని ఎప్పుడైనా కానీ యాక్సెస్ చేయవచ్చు. ఆ పర్టికులర్ తను యాక్సెస్ చేసిన విషయాన్ని కనీసం మనకు చెప్పడం కూడా చెప్పడం. తను మార్కెటింగ్ అవసరాలు, ఇప్పుడు మీరు అన్నారు చూసారా, మార్కెటింగ్ అవసరాలకి ఇలాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాలు మనం చూస్తే ఇద్దరు మనుషులు కూర్చొని ఏదో నెక్స్ట్ గోవా వెళ్దామా లేకపోతే ఇంకో చోటకి వెళ్దామని చెప్పేసి సరదాగా మాట్లాడుకుంటుంటే నెక్స్ట్ యూట్యూబ్లోకి వెళ్ళినా కానీ లేకపోతే కనుక గూగుల్లో రకరకాల సైట్స్కి వెళ్ళినా కానీ సేమ్ టైప్ ఆఫ్ గోవాకి సంబంధించిన అక్కడ టూరిజం యాడ్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి మనం మాట్లాడే మాటలు వాటికి ఎలా అర్థమవుతుంది? సో మన ఫోన్లో ఉండే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అసిస్టెంటో ఇలాంటివి కొన్ని ఏవైతే ఫేస్బుక్ కూడా మన పర్టికులర్ వీటిని మన వాయిస్ క్లిప్పింగ్స్ని క్యాప్చర్ చేసేసి అనలైజ్ చేసి యాడ్లు చూపించగలుగుతూ ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ క్రైటీరియాస్ దీంట్లో ఉంటాయి. వాయిస్ రికార్డ్ కూడా జరుగుతుంది. డెఫినెట్గా మనం మాట్లాడే వాయిస్ మనకు తెలియకుండా రియల్ టైంలో రికార్డ్ అవుతుంది చాలా సందర్భాలు. అందుకని మీకు చూడండి, ఎప్పుడైనా కానీ మీరు ప్రాక్టికల్గా ఈ పర్టికులర్ నేను ఇంతకుముందు చెప్పాను చూసారా, ఇది మీ నోటీస్కి వస్తుంది. మీది ఏదన్నా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే మాటలో డెఫినెట్గా ఆ నెక్స్ట్ దాంట్లో ఉండే కామన్ స్ట్రింగ్ యాడ్ రూపంలో మీకు డిస్ప్లే అవుతుంది. అంటే సెర్చ్ చేయకుండా వచ్చేస్తుంది. ఇక్కడ మల్టిపుల్ ఫార్మాట్స్లో ఒక యూజర్ డేటాను క్యాప్చర్ చేయొచ్చు. ఒకటే ఏదైతే కనుక కుకీస్ ఉంటాయో టెక్స్ట్ బేస్డ్ కుకీస్ అంటే కనుక స్ట్రింగ్స్ ఉంటాయి. ఈ వ్యక్తి ఫలానా వెబ్సైట్స్ ఓపెన్ చేస్తున్నాడు అని చెప్పేసి స్ట్రింగ్స్గా సేవ్ అవుతుంది. సెకండ్ ఇమేజ్ బేస్డ్ కుకీస్. అట్ ది సేమ్ ఇమేజ్ బేస్డ్ కుకీస్ ఎలా ఉంటాయి అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు మెయిల్ పంపించున్నాను అనుకోండి, ఆ మెయిల్ మీరు ఓపెన్ చేశారో లేదో తెలుసుకునే విధంగా దాంట్లో ఒక ఇంటర్నల్గా పిక్సెల్ ఉంటుంది. సో ఇలాగ ఇమేజ్ బేస్డ్ కుకీస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఆడియో మనుషులు మాట్లాడుకునే ఆడియో మొత్తాన్ని రికార్డ్ చేసేసి ఆ స్నిప్పెట్స్ని అప్లోడ్ చేస్తూ ఉంటుంది. రైట్ సార్, ఇలా అంటే ఇట్స్ వెరీ డేంజరస్ థింగ్. అసలు మనం మాట్లాడుకునేది కూడా వాళ్ళు పెట్టుకున్నారు అంటే కనుక, అంటే మనం ఎట్లా దీన్ని మనం ఏం చేయలేమా? అంటే ఇప్పుడు మనకు ఒక యాక్సెస్ లాగా వస్తుంది, అలౌ డినై అని చెప్పేసి కొన్ని వస్తాయి. సో డినై చేస్తే ఏంటి, అలౌ చేస్తే ఏంటి, వాటికి వచ్చే ప్రాబ్లం. ఇప్పుడు వాట్సాప్ మాటలు వినే మీరు ఇట్లా అంటున్నారంటే కనుక డెఫినెట్లీ లొకేషన్ సెట్టింగ్స్ ఎనేబుల్ చేయడానికి ఉంటుంది, పిక్చర్ షేరింగ్స్, వాయిస్ షేరింగ్స్ ఎనేబుల్ చేయడానికి ఉంటుంది. సో ఈ ఎనేబుల్ అని కొడితే మనకు వచ్చే సమస్యలు ఏంటి? అంటే ఇక్కడ మీరు డిజేబుల్ చేయటం అనేది వాస్తవంగా మీరు చేయాలనుకున్న మీ కంట్రోల్లో ఉండదు. ఎందుకు ఉండదంటే, మీరు ఫేస్బుక్, వాట్సాప్ వాడాలనుకుంటున్నారు, మీరు మీ ఫ్రెండ్స్ వాడుతున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ వాడుతున్నారు, వాళ్ళ కోసం మీరు చచ్చినట్టు దాన్ని వాడాలి. అది ఏ పర్మిషన్స్ అడిగినా కంపల్సరీ ఎలో చేయాల్సిందే. కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, సో అవి మనకి పెద్దగా అవసరం ఉండదు, ఏదో ట్రై చేద్దాం అనుకుంటున్నాం, అలాంటప్పుడు మాత్రమే మన కంట్రోల్లో ఉంటుంది. ఓకే, ఇది ఇన్ని పర్మిషన్స్ అడుగుతుంది కాబట్టి మనకి యాప్ వద్దు, ఎందుకు ప్రైవసీ పోగొట్టుకోవడం అని చెప్పేసి మీకు మీరు డిసైడ్ చేసుకోగలుగుతారు.
కానీ ఎసెన్షియల్ అప్లికేషన్స్ విషయంలో అవి ఎన్ని పర్మిషన్స్ అడిగినా కూడా మనం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. సో మరి ఇప్పుడు మనకి సెక్యూరిటీ ఏంటంటే మనం మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసాం అంటే పచ్చిగా మాట్లాడుతుంది అనుకోకండి సార్, ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు షేర్ చేసుకుంటున్నారు, అది కూడా వాళ్ళు యాక్సెస్ చేయగలరు అనుకుంటే కనుక సో కంప్లీట్లీ డిఫరెంట్ ఇదైపోతుంది. డెఫినెట్గా ఈరోజు మనం ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న చాలా అప్లికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సిఎం సెక్యూరిటీ అని చెప్పేసి అని, క్లీన్ మాస్టర్ అని చెప్పేసి అని, బ్యూటీ ప్లస్ అని, ఇలాంటి చాలా అప్లికేషన్స్ పీపుల్ విచ్చలవిడిగా ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. అంటే ఫేసెస్ని స్మూత్గా చేసుకోవడానికో, లేకపోతే గ్లామరస్గా చేసుకోవడానికో, లేకపోతే ఫోన్ మొత్తాన్ని ఒక చిన్న బటన్ ప్యాచ్ చేసేస్తే ఫోన్ మొత్తం చాలా ఫాస్ట్ అయినట్లుగా కనపడుతుంది. వాస్తవంగా అది ఫాస్ట్ కూడా కాదు, ఇంకా స్లో అవుతుంది, చాలామందికి తెలియని విషయం. ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. మీరు ఎప్పుడైనా కానీ క్లీన్ మాస్టర్ లాంటి యాప్తో ఒక్కసారి ఒక బటన్ ప్రెస్ చేశారంటే అప్పటి వరకు బ్యాక్గ్రౌండ్లో ఓపెన్ అయ్యి ఉన్న అప్లికేషన్స్ అన్నీ ఫోర్స్ఫుల్గా క్లోజ్ అవుతాయి. క్లోజ్ అవ్వటం వలన ఫోన్ ఫాస్ట్ అయినని మనం ఫీల్ అవుతున్నాం. కానీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో మెమరీ మేనేజ్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఒక యాప్ అనేది బ్యాక్గ్రౌండ్లో స్లీప్ స్టేట్లో ఉంటుంది. స్లీప్ స్టేట్లో ఉండేటప్పుడు అది బ్యాటరీ కన్జంప్షన్ కానీ ఎవ్రీథింగ్ చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ అది క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ అయ్యేటప్పుడు చాలా ఎక్కువగా స్పైక్ ఉంటుంది ఏది మెమరీ కన్జంప్షన్లో. వీటిలో అంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉన్నా మనకు నష్టం లేదు, అది తక్కువ రిసోర్సెస్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. కానీ ఎప్పుడైతే క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తామో ఆటోమేటిక్గా విపరీతంగా కన్జ్యూమ్ చేసుకుంటుంది, బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది. అంటే సో పీపుల్ ఏంటి ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఒక బటన్ ప్రెస్ చేయగానే నా ఫోన్ ఫాస్ట్ అయింది అనుకుంటున్నారు చూసారా, ఇలాంటి యాప్స్ మనకు తెలియకుండానే చైనా యాప్స్ మన డేటా మొత్తాన్ని ఆల్మోస్ట్ చైనాలో ఉండే సర్వర్స్కి అప్లోడ్ చేస్తూ ఉంటున్నాయి. దానికి సంబంధించి చాలా ఎవిడెన్సెస్ ఆల్మోస్ట్ టీసీపీ ఐపీ యూడీపీ ప్యాకెట్స్ని అనలైజ్ చేసినప్పుడు మనకి బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి దాని గురించి మరి ఎలా సార్ అప్పుడు అంటే చైనాకి మన ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోవడం అనేది కొన్నిసార్లు సెక్యూరిటీ ఇష్యూస్ కూడా సంబంధించింది ఉంటుంది. మనకు తెలియకుండానే మనం కొన్ని షేర్ చేసుకుంటూ ఉంటాం. సో మరి దీన్ని నివారించండి, దేశ సమగ్రత కూడా ఒక రకంగా ప్రాబ్లం. డెఫినెట్గా ఇప్పుడు చైనా యాప్స్ అనేది మీరు వాడొద్దు అని చెప్పేసి డిఫెన్స్ ఓకే కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అయినా కూడా మనం ఏంటంటే చైనా అప్లికేషన్స్ ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తున్నాయి అంటే చైనా ఫోన్స్ ఏవైతే తక్కువ రేటుకి మనకు అన్ని స్పెసిఫికేషన్స్ వస్తున్నాయి అనుకుంటున్నాను చూసారా, వాటి ద్వారా మనకి ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్బుల్ట్గా వచ్చేసేస్తున్నాయి. సో వాటిని కొన్ని సందర్భాలు అన్ఇన్స్టాల్ చేయడానికి కూడా పాసిబుల్ కావట్లేదు. సో చేయగలిగింది ఏమీ లేదు. కేంద్ర హోంశాఖ దగ్గర ఏం చేసి ప్రతి ఒక్కళ్ళు సెక్యూరిటీ పరమైన అవగాహన అనేది ప్రభుత్వాల దగ్గర కానీ ప్రజల్లో కానీ ఏ వ్యవస్థలో లేకపోవడం వల్ల జరుగుతున్న ఇష్యూస్ ఇవి. ఉంటే కనుక మనకి డెఫినెట్గా చాలా ప్రైవసీ గురించి అంటే మనం కట్టుదిట్టం చేసే అవకాశం ఉంటుంది. Like and subscribe Eagle Media Works.